అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఒంగోలులో ఇంజనీరింగ్ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అమలు చేసిన విద్యాపరమైన సంస్కరణలను వారికి వివరించారు. ఇంజనీరింగ్ విద్యకు ఆదరణ పెరుగుతున్నా ఉద్యోగాలు అందరికీ అందడం లేదని పేర్కొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానమిచ్చారు. చాలా అనుభవం ఐటీ రంగం దాని కారణాలు ఏంటి, ఎలా జరగాలి? ఐటీకే వస్తే మళ్ళా ఫ్యాక్టరీస్ బ్యాంక్ వస్తుంది, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఫీల్డ్ లో బాగా మళ్ళా స్కోప్ ఆలోచించుకోవడం, విజువలైజ్ చేయడం, అలాంటి కోర్సెస్ కి ఎక్కువ ఆపర్చునిటీ కానీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయాలను అర్థం పెట్టుకొని 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయల పైన ఉన్నారు. నిన్న మొన్న గాలి జరుగుతున్న హైదరాబాద్ ఇష్ట ప్రకారం చదువుకొని ఎంత తేడా అయితే, కొంతమంది ఆడపిల్లలు అయితే మంగళసూత్రానికి బంగారం లేదు కానీ ఆయన కుర్చీ మంచం కమ్మోటం